నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు. శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత. ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి అంశాలను ఉపేక్షించలేదని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి వేడుకలు ముగిసే వరకు ముమ్మర తనిఖీలు చేపడతారని అన్నారు. అందరికీ ముందుగా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట పట్టణ సిఐ వీరప్రసాద్, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, ట్రాఫిక్ ఎస్ఐ రాజు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ 31st మెయిన్ థింగ్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. 31st నైట్ మనకు తెలుసు జనరలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో దాంట్లో భాగంగా మనం ఏమేమి చేస్తున్నాం, ప్రజలు ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడిపితే కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నారు మేము. వేములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు. మైనర్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బోత్, రెండు కూడా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైలు శిక్ష ఇస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పుట్టిన తప్పించుకుంటా అంటే కాదు. ఈ రెండు మెయిన్ థింగ్. అది కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్స్ పెట్టేసినాం, చెక్ పోస్ట్ ఉంటాయి. సో ఎట్లా కూడా ఎలాంటి ఏది చేసినా కూడా తప్పించుకోవడానికి ఉండదు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అది కాకుండా రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఇట్లాంటివి నాట్ అలౌడ్. ఇంట్లో చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. అది ఎట్లాంటి పరిస్థితులు కూడా అవి కూడా వాడకూడదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సర్వేలెన్స్ అనేది ఇంకా టైట్గా పెట్టినాము. 31st నైట్ నేపథ్యంలో జనరలీ క్రైమ్ చేసేవాళ్ళు అండ్ కొన్ని ట్రబుల్ ఏరియాస్ అవి గుర్తించి పెట్టుకున్నాం. సో దాంట్లో సర్వేలెన్స్ టైట్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా కొత్తగా ఎవరన్నా ఇట్లా ట్రై చేద్దాం, అట్లా ట్రై చేద్దాం, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఓకే, అండ్ తీసుకుంటే కఠిన చర్యలు. న్యూ ఇయర్ నేపథ్యంలో స్పెషల్ ఫోర్స్ అంటే ఉన్నదానికంటే ఇంకేమన్నా అడిషనల్ కోసం పెంచారా? ఎంతమంది అడిషనల్ తీసుకున్నారు? ఓకే, మాకు ఇది ఆల్రెడీ మాకు డిస్ట్రిక్ట్ గార్డ్ అంతా కూడా చెక్ పోస్ట్ చెప్పాను మేము ఆల్రెడీ. సో 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం దాంట్లో. అక్కడ ప్రాపర్గా విత్ ఎనఫ్ స్పెషల్ ఫోర్స్ తోటి, డిస్ట్రిక్ట్ గార్డ్ ఫోర్స్ తోటి వెహికల్ చెకింగ్ అనేది త్రూ అవుట్ ద డే అండ్ నైట్, బోత్ డే అండ్ నైట్ నడుస్తూ ఉంటుంది. దానికోసం ఇది చేస్తున్నాం. అది కాకుండా మా నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదంతా సంతోషంగా చేసుకోండి, వితౌట్ ట్రాన్స్గ్రెసింగ్ లాకి ఏం ఇబ్బంది కలిగించకుండా విదిన్ ద లిమిట్స్లో హ్యాపీగా చేసుకోండి. వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కుకీస్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని కేరింతలతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పాఠశాల డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు వారి పనుల్లో సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
using for cookies. That all we explain to our children, and our children very excited and very enjoyingly today enjoyed. Thank you. వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో సేఫ్ ఇండియా అనే ప్రోగ్రాన్ని మంగళవారం ప్రధాన కూడల వద్ద నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించకుంటే జరిగే ప్రమాదాలు, అనర్థాలపై ప్రాక్టికల్ గా నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చేసిన సేఫ్ ఇండియా ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉందని అన్నారు. విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యానికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రగుప్త భూలో for giving a great message that పట్టణంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం అంటే మనం ఎన్నిసార్లు చెప్తున్నా చిన్న చిన్నవి, ఈ హెల్మెట్ పెట్టుకున్నాక దాన్ని స్ట్రాప్ పెట్టుకోవడం, తర్వాత ఇంట్లో మన కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మన తోలే డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, పక్కన కూర్చున్న మన ఫ్యామిలీ పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అట్లా చాలా ఇన్సిడెంట్లలో ఓవరాల్ మీద మన దగ్గర అయినటువంటి చాలా యాక్సిడెంట్స్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు, తోలేటోళ్ళు ఒకళ్ళే పెట్టుకుంటున్నారు, డ్రైవర్ తప్పితే పక్కన ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లా ఫ్యామిలీ చాలామంది చనిపోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వారికి నేను నా మనస్ఫూర్తిగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఈరోజు 31st గురించి కూడా చాలా సూచనలు పబ్లిక్ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు కదా, వారం 10 రోజుల నుంచి వేములవాడ పట్టణంలో విపరీతమైన అంటే చాలా రిగరస్గా మేము వెహికల్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఈ చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి మాకున్న ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. చాలామంది చాలా నిర్లక్ష్యంగా తమ ప్రాణాలను చాలా నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటున్నారు. దానివల్ల చాలా విలువైన కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి. ఇట్లా ఎవరికి జరగద్దు, ఎవరి కుటుంబం కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు, ఎవరి ఫ్యామిలీ కూడా అనాథలు కావద్దు అన్న మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది. ఒక మెసేజ్ ద్వారా, ఒక పాట ద్వారా, తమ చక్కని డాన్స్ ద్వారా ఇంత చక్కటి మెసేజ్ని రోడ్ అవేర్నెస్ సంబంధించి రిగార్డింగ్ ఈ హెల్మెట్ వేర్ చేయడం గురించి కానీ, తర్వాత ఈ సీట్ బెల్ట్ గురించి కానీ, ట్రాఫిక్ గురించి కానీ ఇంత చక్కగా ఒక ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ చిల్డ్రన్స్ అందరికీ మా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షురాలు ఎన్ ప్రేమలత హెచ్చరించారు. మంగళవారం జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి చైనా మాంజా నిషేధ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ మన దేశంలో చైనా మాంజా నిషేధించబడిందని, జిల్లాలో ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. పత్రిక విడుదల చేస్తున్నాం. క్యాలెండర్ని విడుదల చేస్తున్నాం. సో దీని పర్పస్ ఏంటి అంటే చైనీస్ మాంజా షుడ్ నాట్ బి యూజ్. ఇట్ ఈస్ ఆల్రెడీ బ్యాన్, కాకపోతే ఇల్లీగల్గా దాన్ని అమ్ముతున్నారు. మరి జనరల్ పబ్లిక్ కూడా తెలియకుండా దాన్ని కొనుక్కొని వాడుతున్నారు. దానివల్ల జరిగే నష్టాన్ని నివారించడానికే మనం ఈరోజు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ పోస్టర్లని మన మొత్తం జిల్లాలో అన్ని ఆఫీసెస్లో, అదేవిధంగా కొన్ని కాన్స్పిక్యూయస్ పార్ట్స్లో ఎక్కడైతే ప్రజలకి
చాలా క్లియర్గా కనబడే ప్లేసెస్లో వాటిని ప్లేస్ చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని విడుదల చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఈ చైనీస్ మాంజా వల్ల అంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అది ఆ అమ్మకాలు జరగకుండా ఆపడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చారు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ యువర్ కోఆపరేషన్. అదేవిధంగా ప్రజల్లో ఈ చైనీస్ మాంజా అనేది కంప్లీట్గా బ్యాన్ కావాలి. దీన్ని మనకి ఆల్రెడీ మనం ఈ పోస్టర్లో ఇచ్చాము. ఏ సెక్షన్ కింద జైలు శిక్ష, అదేవిధంగా 1 లక్ష రూపాయల ఫైన్ లేదా 2 ఉంటాయి దీనికి పనిష్మెంట్. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క అఫెన్స్కి ఒక్కో రకమైన పనిష్మెంట్ ఉంటుంది. ఇది ఒక నేరము అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మాంజా అనేది ప్రజలకి దీంట్లో ఏముంది అని అనుకుంటారు, జనరల్ పబ్లిక్కి తెలియదు. అది మనం తెలియజేసే రకంగా ఉండడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము. సో ఇదందరూ కూడా మీ ఆఫీసెస్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు పేస్ట్ ఇట్ ఇన్ యువర్ ఆఫీసెస్ అండ్ ద పోలీస్ టు ప్లీజ్ కోఆపరేట్. అండ్ మీ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మీరు దీన్ని పేస్ట్ చేసి అదేవిధంగా అందరిలోకి అవగాహన తీసుకొస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం రాత్రి వేములవాడ పట్టణంలో పర్యటించి డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా పట్టణంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలెవరూ రోడ్లపైకి వచ్చి వేడుకలు నిర్వహించరాదని, వేడుకల సందర్భంగా టపాసులు పేల్చడం, డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వారి వెంట పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రేపు అంటే ఈరోజు అంటే రేపు 31 నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. సిరిసిల్ల టౌన్ మరియు వేములవాడ టౌన్లో దాదాపు 5 ఇన్స్పెక్టర్లు, ఒక్కొక్క టౌన్లో 5 ఇన్స్పెక్టర్స్, 5 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళు సెపరేట్ చెక్ పోస్ట్ పెడతారు. అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ, వాళ్ళ లోకల్ సిఐ, అది కాకుండా లోకల్ సిబ్బంది, మన ఏఆర్ ఫోర్స్ కూడా ఉంటుంది. జనాలతో మంది ఏంటి అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అనవసరంగా బయట రోడ్లో తిరగకండి. ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది, బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు. ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు. డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు. మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు. అది కాకుండా రోడ్ కేక్ కటింగ్ లేకపోతే రోడ్లో తిరగడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు. ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి, అది కూడా అలౌడ్ లేదు. సో దయచేసి ఇది పీస్ఫుల్ వేలో వితౌట్ ఎనీ ఇష్యూ, వితౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు ఇది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కొనరావుపేట మండలం నాగరం గ్రామానికి చెందిన వంగపల్లి శ్రీనివాస్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ ఒడ్డు మీద నుండి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ కు తెలియజేయగా చికిత్స నిమిత్తం 2,50,000 ఎల్ఓసిని మంజూరు చేయించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 12 మాసాల్లో నియోజకవర్గంలో దాదాపు 2 కోట్ల పైచీలకు ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ పాద శ్రీనివాస్ కు మండల శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రోల భాస్కర్, బొమ్మెన భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అప్పల నాగభూషణం, వెంగళ వెంకటేశం, నాయని ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుర్ర రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు మేకల స్వామి, కొమ్ము చంద్రయ్య, కొమ్ము మల్లయ్య, ముదం వెంకటేశం, సూరప్రశాంత్, కొమ్ము నర్సయ్య, మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు పొలంలో ఒడ్డు నుండి జారిపడడం వల్ల వెంటనే తనను హాస్పిటల్లో చేర్పించి మన భూషణం డైరెక్టర్ గారు మరి భాస్కర్ గారు ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ మిత్రులందరూ కలిసి హాస్పిటల్లో చేర్పించి నిమ్స్లో వారికి సంబంధించినటువంటి ఎల్ఓసి 2.5 లక్షలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నేత ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తనకు చెప్పగానే ఎల్ఓసిని మంజూరు చేసి ఇచ్చినటువంటి ఎల్ఓసిని ఈరోజు కుమ్మరి శ్రీనివాస్ గారికి అధ్యక్షులు పాషా గారి ద్వారా మనం అందరం కలిసి ఇవ్వడం జరిగింది. వారికి ముందుగా ఆదిశీరన్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులందరినీ, మినిస్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ సభ పెట్టి మనకు సభనే ఇక్కడ నడిపించినట్టుగా చేసిండ్రు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎల్ఓసీలు అయితేనేమి ప్లస్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా దాదాపు 800 కోట్లు ఏమో నియోజకవర్గం తెచ్చినట్లున్నారు. ఇవి వెంటనే చెప్పగానే మంజూరు చేయిస్తూ
ప్రజల కష్టాల్ని తీరుస్తున్నటువంటి గొప్ప నేత మన ఆది శ్రీనివాస్ గారు. మనం అందరం వారికి రుణపడి ఉండాలి. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సరే, 12 నెలల నుండి గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన వేములవాడ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు గౌరవ ప్రభుత్వ ఇప్పు గడిచిన సంవత్సరంలో నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎల్ఓసీలు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు ఆది సీనన్న గారు. వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పేరు పేరున ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, మా ఎమ్మెల్యే గారు నిన్నాక మొన్న ప్రతి గ్రామంకి ఈజీఎన్ఆర్ఎస్ నిధుల నుండి 3,27,00,000 రూపాయలు మన కోనరావుపేట మండలానికి కేటాయించడం హర్షణీయమని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతూ, అలాగే మున్ముందు కూడా ఎంతో అభివృద్ధి కోనరావుపేట మండలం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి ఉండిల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమిల సత్పతి పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందుల రిజిస్టర్, ల్యాబ్, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. మార్నింగ్ టైం ఏమైనా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు వస్తున్నారా? ఫస్ట్ ఎయిడ్ అండ్ యాక్సిడెంట్ ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.